హలో ఎవ్రీవన్, నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 46 కంటిన్యూస్గా ఫస్ట్ డే నుంచి డే 46 దాకా వచ్చేసాను. సో నేను నా వీడియోస్లో ఏమేమైతే చేస్తున్నానో ఏంటి అనేది నేను కంటిన్యూస్గా చూపిస్తూనే ఉన్నాను. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఏ ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కంప్లీట్గా అర్థమవుతుంది నేనేం చేస్తున్నాను ఏంటి అనేది. సో నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఓట్స్ తీసుకున్నాను. సో ఓట్స్లో కూడా మనం చాలామంది ఓట్స్ అనుకుంటే ఏం చేస్తారంటే, అబ్బో ఆ ఓట్స్ తినాలా ఇప్పుడు, బాబాయ్ మేము తినలేము, దాంట్లో అదేంటి టేస్టే ఉండదు అని చాలామంది అనుకుంటుంటారు. బట్ తినే వేలో ఓట్స్ కనుక తింటూ ఉంటే అసలు దానికన్నా సూపర్ ఫుడ్, సూపర్ టేస్టీ ఇంకొకటి ఉండనే ఉండదు. నా ఫీలింగ్ అయితే అదే. తినే ప్రాపర్గా ఏది తిన్నా సరే దానిలో టేస్ట్ని వెతుక్కోవాలి, అంతేగాని టేస్టీగా ఉన్న ఫుడ్ని మనం తింటూ ఉంటే అవి అసలు హెల్త్కే మంచిది కాదు. సో ఈరోజు నేను ఒక 4 to 5 స్పూన్స్ నేను ఓట్స్ తీసుకున్నాను. అండ్ ఇవన్నీ నట్స్ పౌడర్ అండి, అంటే వాల్నట్స్, బాదం, పిస్తా, ఒక 2-3 జీడిపప్పు ఇవన్నీ వేసి ఆ నట్స్ అన్నీ పౌడర్ చేస్తాను. యాక్చువల్లీ ఇది నేను మా పాప కోసం చేస్తాను అనమాట. ఒకేసారి నేను చేసుకుంటాను. ఒక 1 వీక్కి సరిపోయే, ఒక 1 month 2 months అలా కాకుండా ఒక 1 వీక్ సరిపోయే పౌడర్ని కనుక మనం రెడీ చేసుకుంటే ఇలా ఇన్స్టెంట్గా మనం ఎనర్జీ వస్తుంది, ఇలా ఇన్స్టెంట్గా మనకి చాలా యూజ్ ఉంటుంది. నేనేం చేస్తానంటే లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటాను నా వరకు. పాపకి మాత్రం ఎక్కువ ఫ్యాట్ ఉన్న మిల్కే ఇస్తాను, నాకు మాత్రం లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటాను. ఎందుకంటే ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటే మళ్ళీ ఎక్కువ హై క్యాలరీస్ ఉంటాయి, హై ఫ్యాట్ ఉంటుంది. సో అలా కాకుండా లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్కి చాలా యూజ్ ఉంటుంది. సో నేను నట్ పౌడర్ వేసాను అండ్ నెక్స్ట్ 2 డేట్స్ వేసానండి. డేట్స్ ఎందుకంటే స్వీట్నర్ కోసం. చాలామంది షుగర్ అవన్నీ వేసుకొని తింటారు, బట్ షుగర్ అట్లా ఏం లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు ఈ ఫుడ్ చాలా బాగా నచ్చుతుంది. ఎవరికైతే ఓట్స్ ఇష్టం లేదు అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇలా చేసుకొని తింటే అసలు షుగర్ కాదు కదా, ఏ క్రేవింగ్స్ ఉండదు. ఎందుకంటే మార్నింగ్ టైం ఫైబర్ ఉంటుంది, హెల్దీగా ప్రోటీన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది. సో అలా కంప్లీట్గా మనం తిన్నట్టు ఉంటుంది. నేను ఈరోజు అయితే పొమోగ్రానేట్స్ వేసుకున్నాను. ఒక్కొక్కసారి యాపిల్ వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బనానా వేసుకోవచ్చు. బనానాలో ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది కాబట్టి హాఫ్ వేసుకున్నా సరే వెయిట్ లాస్ వాళ్ళు బనానా అయితే తినొచ్చు. చాలామంది ఏమంటారంటే బనానా కంప్లీట్గా అసలు మానేసేయండి, దాంట్లో ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ కంటెంట్. సో అలాంటప్పుడు బనానా తీసుకోవద్దని అంటారు, కానీ నో, బనానా కూడా చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి. సో కంప్లీట్గా మానేయకుండా అట్లీస్ట్ ఒక హాఫ్ పీస్ అయినా సరే బనానా తీసుకోండి, మంచిది. ఈరోజు నా లంచ్ వచ్చేసరికి నేను కర్రీ వేసుకున్నా సరే ఇలాగ ఎగ్తో నేను తింటాను అనమాట. చపాతీ ఇలా ఎగ్, దీన్ని ఏమంటారంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ అంటారు కదా. సో డైరెక్ట్గా అలాగే పెనం మీద కొంచెం బటర్ వేసేసి లైట్గా అక్కడే కొంచెం సాల్ట్, కారం ఇవన్నీ వేసేసి అది డైరెక్ట్గా నేను చపాతీలో పెట్టుకొని రోల్ చేసుకొని తినేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. హాఫ్ బాయిల్డ్ ఎగ్ అంటారు కదా, సో అలాగే చపాతీలోకి నేను వేసుకొని తింటాను. చపాతీ మీద వేసుకొని తినొచ్చు, కానీ ఒక్కొక్కసారి అలా ట్రై చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా ట్రై చేస్తాను. నేను కొంచెం స్పైసీగా ఉండాలి, తినాలి అని అనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్గా ఎక్కువ ఎగ్ వైట్స్ అట్లా తీసుకోకుండా డైరెక్ట్గా 2 whole eggs తీసేసుకుంటే సరిపోతుంది. మనం జిమ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ బాడీ, ఓన్లీ జిమ్ అనే కాదు, ఎక్కువ బాడీ ఎవరైతే యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయో సో వాళ్ళు ఇలాగా హోల్ ఎగ్ 2 eggs అన్నా తినొచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అమ్మో మళ్ళీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, నేను తినలేము, మళ్ళీ వెయిట్ లాస్ అవ్వలేమేమో అని అనుకుంటారు. అలా ఏం లేదు, వెయిట్ని మేనేజ్ చేసుకుంటూ కూడా హోల్ ఎగ్ 2 eggs తినొచ్చు. అందుకన్నా ఎక్కువ అవసరం లేదు నాకు తెలిసి. 2 eggs తీసుకున్నప్పుడు క్యాలరీస్ కౌంట్ కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి. సో నేను ఇలాగ చపాతీలోకి ఒక 2 eggs అండ్
ఈ మధ్య నేను ఎక్కువ వెజిటబుల్స్ తీసేసుకుంటున్నాను. ఎక్కువ క్యారెట్, టమోటా లేదా క్యారెట్ ఇలా ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు కొంచెం స్టమక్ అనేది హెవీగా ఉంటుంది, త్వరగా ఆకలి అనిపించట్లేదు. ఇంతకుముందు ఎక్కువ నేను వెజిటబుల్స్ తినేదాన్ని, తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకునేదాన్ని. అలా కాకుండా ఇప్పుడు బ్యాలెన్స్ మీల్ తీసుకుంటాం వల్ల నాకు ఎక్కువ ఆకలి అనిపించట్లేదు అనమాట. వెయిట్ లాస్కి కూడా నా బాడీ ఏంటంటే కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు అంత స్ట్రెంగ్త్ లేకపోయేది, వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు వెయిట్స్ బాగానే లిఫ్ట్ చేస్తున్నాను, బాగానే ఉంది. సో అందుకని నేను ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నేను ఎక్కడ ఫస్ట్ నుంచి నచ్చనివి ఫుడ్ ఏది తీసుకోలేదు, అన్నీ నచ్చినవి తీసుకుంటున్నానండి. నచ్చినవి అంటే మనం ఏదో బయట నుంచి కొత్త కొత్త ఫుడ్స్ ఇవన్నీ అలవాటు చేసుకోవాలని కాదు. నచ్చినవి అంటే మన ఇంట్లో దొరికే ఫుడ్సే తింటానమాట. లైక్ చపాతీ, ఎగ్స్, వీటితోనే ఎక్కువ మేనేజ్ చేస్తాను నా ఫుడ్ని. అంతకన్నా ఎక్కువ హెవీ కూడా అవసరం లేదు. ఇవి తింటూనే నేను 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. అది కూడా ఎలా అంటే స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటి అని. నేనేం కొత్తగా కూడా తినలేదు, అప్పుడప్పుడు రైస్ కూడా తింటూనే ఉన్నాను. చాలామంది ఏమంటారంటే అసలు కంప్లీట్గా రైస్ మానేసేయండి, లేదా కంప్లీట్గా చపాతి. అసలు చాలామంది ఏమంటారంటే నేను ఈరోజు డైట్ స్టార్ట్ చేయాలి, ఈరోజు డైట్ స్టార్ట్ చేస్తున్నాను అంటే ఏం చేయాలి, చపాతీ స్టార్ట్ చేయాలి. చపాతీ అండ్ కూరగాయలు, పచ్చి కూరగాయలు ఇవి తింటే సరిపోతుంది, నేను వెయిట్ లాస్ అయిపోతామని అనుకుంటారు. అలా ఏమొద్దు. ఏదన్నా ఒకటి బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేసుకోండి, కొంచెం నిదానంగా లంచ్ చేంజ్ చేసుకోండి, ఆ నిదానంగా డిన్నర్, అలా ఒక్కొక్కటిగా కంప్లీట్గా చేంజ్ చేసుకోకుండా ఒక్కొక్కటిగా చేంజ్ చేసుకుంటూ రావచ్చు. అప్పుడు మీకు నచ్చినవి తింటున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ కష్టపడిపోయి నాకు షుగర్ తినాలని ఉంది, క్రేవింగ్స్ ఎక్కువ అయ్యాయి అన్న ఆలోచన కూడా లేకుండా ఉంటుంది అన్నమాట. అది అలా చేయటం చాలా ఈజీ కదా. మనం నోరంతా మానేసుకొని ఇప్పుడు నాకు ఆకలేస్తున్నా సరే నేనేం తినకుండా ఉండాలి అన్న కష్టమే. సో నచ్చినవి తినాలి అంటే హెల్తీగా ఏం నచ్చుతాయో అవి చూసుకొని తినండి. ఇప్పుడు డేట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. సో అన్నీ కంప్లీట్గా మన బాడీకి అందితేనే కదా ఏదైనా మనం ఎనర్జీగా చేయగలం అండ్ హెల్తీగా కూడా ఉండగలం. సో యాక్చువల్లీ ఈరోజు మాది షోల్డర్ వర్కౌట్స్. షోల్డర్స్ అయితే వెయిట్ లాస్ట్ టైం కన్నా ఈసారి హెవీగా వేసుకొని చేసాము. తను వచ్చేసి నా పార్ట్నర్, ఇద్దరం కంటిన్యూస్గా వీడియోస్ చేద్దామని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఒక్క వీడియో ఎడిట్ చేసిన తర్వాత తనకి చిన్న మైనర్ కొంచెం హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యింది. సో నెక్స్ట్ 1 month తర్వాత కంటిన్యూ చేస్తాం. ప్రెసెంట్ అయితే నేను ఒక్కదాన్నే వద్దాం అనుకుంటున్నాను వీడియోస్లో, లేకపోతే ఈ వీడియోలో మేమిద్దరం వద్దామని అనుకున్నాము. బట్ కొన్ని రీజన్స్ వల్ల అట్లా అయిపోయిందనమాట. సో షోల్డర్ వర్కౌట్స్ కంటిన్యూస్లీ నేను ఇది చేస్తున్నాను ఇవతలది. నెక్స్ట్ ఆపోజిట్ కొంచెం కూడా గ్యాప్ లేకుండా రెండు కలిపి ఒక సెట్ అనమాట. ఒకసారి నేను చేసినప్పుడు తను చేస్తుంది, తను చేసినప్పుడు నేను చేస్తున్నాను. రెండు కలిపి చేస్తే ఒక సెట్ కంప్లీట్ అయినట్టు. అలా 3 sets 15-15 చేసాము. చాలామంది డైట్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఈ వాటర్ తాగండి, ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అయిపోతారు, లేదు ఈ ఫుడ్ తినండి, ఇదే ఫుడ్ తినండి, వెయిట్ లాస్ అయిపోతారు, ఇట్లాంటి వీడియోస్ నేను చాలా చూశాను ఈ మధ్య. ఏం లేదు, మార్నింగ్ టైము కొంచెం ఫ్యాట్ బర్నింగ్ వాటర్ అని చెప్పి, ఫ్యాట్ కటర్ డ్రింక్ అని చెప్పి ఇలా చాలా వీడియోస్ చూశాను. మనం ఏమి తీసుకున్నా కంప్లీట్గా దానివల్లే మనం వెయిట్ లాస్ అయిపోము. ఇప్పుడు లెమన్ వాటర్ తాగుతున్నాం ఎర్లీ మార్నింగ్, ఇది తాగితేనే వెయిట్ లాస్ అవుతాం, ఇదే తాగాలి, వెయిట్ లాస్కి ఇదే యూజ్ అవుతుంది అనేం కాదు. పోనీ ఆ ఒక్క డ్రింక్ వల్లే నేను కంటిన్యూస్గా వెయిట్ లాస్ అయిపోతున్నానని కాదు. అక్కడ ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము, ఇది ఒక పార్ట్. అంటే ఇప్పుడు మన బాడీకి డేకి కొంత అమౌంట్ ఆఫ్ సి విటమిన్ అనేది యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా మన బాడీకి డైలీ ఇంత సి విటమిన్ కావాలి. మనం వర్కౌట్స్ చేసినా చేయకపోయినా సి విటమిన్ అనేది ఇంపార్టెంట్.
సో అట్లా తీసుకుంటూ ఇప్పుడు మినరల్స్, విటమిన్ డి ఇట్లాంటివన్నీ మనకు డైలీ కంటిన్యూస్గా యూజ్ అయ్యే విటమిన్స్ అన్నమాట. సో అంతేకాని అలా తీసుకుంటామే కానీ ఈ ఒక్క డ్రింక్ తాగండి మీరు వెయిట్ లాస్ అయిపోతారని అయితే నేను ఎక్కడ ఏ వీడియోలో చెప్పలేదు. చాలామంది చెప్తుంటే నేను ఇంకా వాళ్ళ పేర్లు ఎందుకులేండి, చాలామంది చెప్తుంటే మాత్రం నేను చూశాను. ఆ వీడియోస్ కూడా కింద కామెంట్స్ కూడా పెట్టాను. ఈ ఒక్క డ్రింక్ తాగడం వల్ల వెయిట్ లాస్ అయిపోతే ఇంకా ఇన్న డైట్లు ఎందుకు, మనం తినాల్సిన ఫుల్ మీల్ ప్లేట్ ఎందుకు అని చెప్పి. బట్ అలా ఇంట్లో చేసే వాళ్ళైతే మిస్టేక్ చేయొద్దు. చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. మీ సబ్స్క్రైబర్స్కి మీరు ఫేక్గా చేస్తే ఏమొస్తుంది చెప్పండి. మీరేం చేస్తున్నారో అది చేస్తే బెటరు. అంతేగాని ఈ ఒక్క డ్రింకే తాగండి మీరు వెయిట్ లాస్ అయిపోతారు అని మాత్రం చెప్పకండి. మీరు చేస్తున్నాయన్నీ కంప్లీట్గా చెప్తే అది బెస్ట్ అనమాట. ఎందుకు వాళ్ళంటే వాళ్ళు కూడా చూసి కొంచెం నేర్చుకొని చేంజ్ అవుతారు, ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి. సో ఇది ఈరోజు వీడియో అండి. కంటిన్యూస్గా నేను నా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.